హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మనకి రైల్వే నుంచి మళ్ళీ ఒక న్యూ జాబ్స్ అయితే రిలీజ్ చేశారండి. సో చాలా మంచి జాబ్స్. సో రైల్వే జాబ్స్ కోసం ఎదురు చూసే తెలుగు రాష్ట్రాల నిరుద్యోగులకు రైల్వే డిపార్ట్మెంట్ నుంచి అయితే నోటిఫికేషన్ అయితే విడుదలైతే చేసింది. ఈ నోటిఫికేషన్ ద్వారా వివిధ రకాల విభాగంలో ఉద్యోగాలు భర్తీ అయితే చేస్తున్నారు. ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం ఏంటంటే 733 ఉద్యోగాలు అయితే భర్తీ చేస్తున్నారండి. సో మనకి ఈ జాబ్స్కి అప్లై చేయాలనుకునే వాళ్ళు సంబంధించిన విభాగంలో 10th క్లాసు 12th ఐటీఐ చేసిన వాళ్ళు అయితే అప్లై చేసుకోవచ్చు. సో అలాగే ఎలాంటి ఎక్స్పీరియన్స్ కూడా లేదు. అలాగే ఈ జాబ్స్కి ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా అప్లై చేసుకోవచ్చండి. ఈ జాబ్స్కి అయితే అలాంటి రాత పరీక్ష కూడా లేదు. కేవలం మీకు వచ్చిన మార్కులు మెరిట్ ఆధారంగా మాత్రమే ఇంప్రూవ్ చేస్తారు. సో నేను ఈ జాబ్స్కి సంబంధించిన ఫుల్ డీటెయిల్స్ కింద డిస్క్రిప్షన్ లింక్ అనేది ఇస్తాను, నోటిఫికేషన్ లింక్. ఒకసారి చూసి చదివి అప్లై అనేది చేసుకోండి. సో ఇప్పుడైతే మనం పూర్తిగా డీటెయిల్స్ అయితే తెలుసుకుందాం. ఈస్ట్ సెంట్రల్ రైల్వే నుంచి అయితే మనకి రిలీజ్ చేశారు. ఇక్కడ చెప్పాను కదా, ఆన్లైన్ అప్లికేషన్ త్రూ ద వెబ్సైట్. సో మనకి ఈ వెబ్సైట్ అనేది వెబ్సైట్ లింక్ కూడా ఎక్కడ ఉందో చూడండి, apprentice.india.gov.in ఉంది కదా. సో ఆ వెబ్సైట్లోకి వెళ్ళి అయితే అప్లై అయితే చేసుకోండి. నెక్స్ట్ మనకి ఈ 12th మార్చి 12వ తారీఖు నుంచి ఆల్రెడీ స్టార్ట్ అయింది అప్లికేషన్స్. నెక్స్ట్ మంత్ 12 వరకు అంటే ఏప్రిల్ 12th వరకు అయితే మనకి ఉంది. సో ఎలిజిబుల్ క్యాండిడేట్స్ ఎవరైనా సరే అప్లై అయితే చేసుకోండి. సో మనకి ఇందులో చాలా రకాల ఉద్యోగాలు అయితే ఉన్నాయి. ఒక్కొక్క కేటగిరీకి అంటే ఇది ఎస్సీ క్యాస్ట్ వాళ్ళకి, ఎస్టీ క్యాస్ట్ వాళ్ళకి, అండ్ ఓబీసీ క్యాస్ట్ వాళ్ళకి, అన్రిజర్వ్డ్ కేటగిరీ. సో ఇలా ఒక్కొక్కరికి సంబంధించిన చాలా రకాల పోస్టులు ఇందులో చాలా ఉన్నాయి. ఎలక్ట్రీషియను, అలాగే ఫిట్టరు, మెకానిక్, చాలా ఉన్నాయి, ప్లంబరు. సో ఎవరైతే మనకి డివిజన్ క్లర్క్స్ ఇవన్నీ ఉంటాయి కదా, ఇందులో రకరకాలుగా అయితే ఉన్నాయండి. ఖచ్చితంగా మీరు ఏంటంటే ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ వచ్చేసరికి 10th క్లాసు మనకి 10+2 అంటే ఈక్వలెంట్ ఏదైనా సరే ఐటీఐ చేసే వాళ్ళు ఉంటారు కదా. సో అలాంటి వాళ్ళు అయితే అప్లై అయితే చేసుకోండి. మనకి ఏజ్ కూడా ఏంటంటే మనకి 24 ఇయర్స్ వరకు ఇచ్చారు. సో ఏజ్ రిలాక్సేషన్ కూడా ఇచ్చారు, ఒక్కొక్కరికి 5 ఇయర్స్. సో అలా మనకి ఇది ఓబీసీ క్యాండిడేట్స్ వాళ్ళకైతే 10 ఇయర్స్ అంటే మినిమము ఏజ్ 18 ఇయర్స్ నుంచి 35 ఇయర్స్ వరకు ఎవరైనా సరే అప్లై అయితే చేసుకోవచ్చు. సో కాబట్టి మీరు ఏమైనా అప్లై చేసుకోవాలంటే కింద డిస్క్రిప్షన్ లింక్ అనేది ఇచ్చాను కదా, వెంటనే అక్కడికి వెళ్ళి ఫుల్ డీటెయిల్స్ చూసి అప్లై అయితే చేసుకోండి. ఇదే అండి వెబ్సైటు. ఈ వెబ్సైట్లోకి వెళ్ళి అప్లై అయితే చేసుకోండి. సో మంచి జాబ్స్, తక్కువేం కాదు, చాలా నోటిఫికేషన్సే రిలీజ్ చేస్తున్నారు కాబట్టి వెంటనే అప్లై చేసుకోండి. అండ్ మన ఛానల్లో డైలీ జాబ్ అప్డేట్స్ కోసం ఖచ్చితంగా సబ్స్క్రైబ్ అయితే చేయండి, లైక్ కూడా చేయండి, షేర్ అయితే చేయండి. మీరు ఆ చిన్న సపోర్ట్ ఇస్తారని అయితే కోరుకుంటున్నాను. థ్యాంక్స్ ఫర్ ద వాచింగ్ దిస్ వీడియో.